పిల్లగాడికి పెళ్లి చేద్దామంటే ఎక్కడికి పోయినా పిల్ల నచ్చలేదు అంటాడు. పిల్ల మంచిగా ఉంటే సరిపోతుందా? నుల్ల గుణం మంచిగా ఉండొద్దా? సూపుకు శృంగారం ఉంటే సరిపోతుందా? ఇంటిల్లి పాదిని అర్థం చేసుకోకపోయినా మంచిదేనా చెప్పుర్రి? అంటే అందంగా ఉన్న అందరూ అట్లా చూసుకోరని కాదు, కానీ మనిషి మంచిగా ఉండు ఒక్కటే కాదు, మనసు మంచిగా ఉండాలని అంటున్నా. అచ్చన్ నా లెక్కనే మనసు ఒక్కటి మంచిదైతే అన్ని మంచిగానే ఉంటాయి అంటున్నాడు గీ అన్న. అమ్మాయి మనసు చూడాలి, అందం కాదు. ఇన్నరా అన్న ఏమంటున్నాడో? అమ్మాయి మనసు చూడాలే, అందం కాదు అంటున్నాడు. ఇంతకు ఏ అన్నయ్య ఎవలని పెళ్లి చేసుకున్నాడు అని అంటారా? ఇగో చూడుర్రి, రవలి అనే గీ అక్కన్లు అగ్గవాడిండు. మూతి వంకర ముక్కు వంకర ఉన్నదని పెళ్లి చేసుకోనోళ్ళున్న ఈ రోజుల్లా విద్యాసాగర్ అనే గీ అన్న పెద్ద మనసు చేసుకొని మంచి మనసున్న రవలి అనే గీ అక్కతోని 7 అడుగులు వేసిండు. కొద్దిగా కురుషగున్నా అందరినీ అర్థం చేసుకునే మంచి మనసున్నది కాబట్టి సచ్చేదాకా తోడుంటానని 3 ముళ్ళేసి తన దాన్ని చేసుకున్నాడు. ఇక పిల్లగాడు ముందుకొచ్చి పెళ్లి చేసుకునేసరికి పెళ్లి పిల్ల సంబరం చూడర్రి. చాలా హ్యాపీగా మా ఆయన ముందుకొచ్చి నాకు మ్యారేజ్ చేసుకున్నాడు. చాలా హ్యాపీ. అబ్బా, పుట్టెడు సంబరంతోనున్నది. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్న రవలి గుణం చూసి పెళ్లి చేసుకున్నాడు. అగ చూడుర్రి, పిల్ల సంబరం ఆపుకోలేక కండ్లల్లో నీళ్ల సుడులు తిరుగుతుంటే పిల్లగాడు చూడుర్రి ఎట్లా భుజం తట్టుతున్నాడో. కరీంనగర్ నుండే విద్యాసాగర్ పీజీ చదివిండు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిని పెద్ద మనసు చేసుకొని రవలితోని జీవితాంతం ఉంటనని అగ్ని సాక్షిగా తాలిగట్టిండు. మస్తు గొప్పోడు కదా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ పిల్లా పాపలతోని సల్లగుండాలని మీరు కూడా అక్షింతలేసి ఆశీర్వదించుర్రి.